మహమ్మద్ అజారుద్దీన్ ఈ పేరు తెలుసు కదా. గ్రేటెస్ట్ క్రికెటర్ ఇన్ ఇండియా, వెటరన్ క్రికెటర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్నారు, మైనారిటీ శాఖ, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్. కానీ ఇప్పుడు అజారుద్దీన్కి ఏమైంది అంటే అతని మంత్రి పదవికి గండం వచ్చే ప్రమాదం ఉన్నది. ఎందువల్ల అనేది ఈ వీడియోలో వివరిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికలు జరగడానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అజారుద్దీన్ను మంత్రి పదవిలోకి తీసుకొని మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా చేసిందనమాట. అతను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. కానీ ఒక మంత్రిగా చేయాలి అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయి ఉండాలి. కానీ రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంటుంది. ఒకరు ఒక మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ పదవి కానీ పొందితే ఆ మంత్రి పదవిలో కంటిన్యూ కావచ్చు. కానీ ఇప్పుడు అజారుద్దీన్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్సీ కూడా కాలేదు. అతను ఎప్పుడు పదవిలోకి వచ్చాడు? అక్టోబర్ 2025లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారనమాట. అంటే అప్పటి నుంచి అంటే 6 నెలల పాటు, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అంటే ఈ నెల 30వ తేదీలోపు అజారుద్దీన్ ఎమ్మెల్యే అయినా కావాలి, ఎమ్మెల్సీ అయినా కావాలి. కానీ అజారుద్దీన్ ఇప్పటికీ ఏమీ కాలేదు. మహమ్మద్ అజారుద్దీన్ మే 16వ తేదీలోపు ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నది. కానీ టెక్నికల్ కారణాల వల్ల, గవర్నర్ ఆమోదం పొందలేకపోవడం వల్ల కోదండరాం అండ్ అజారుద్దీన్ ఎమ్మెల్సీలు కాలేకపోయారు అన్నమాట. అందువల్ల ఈ నెలలోపు ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ తన మంత్రి పదవి పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి నిర్ణయించింది అంటే ఆ తర్వాత ఇప్పుడు అతన్ని టైం పీరియడ్ కంటే ముందుగా రాజీనామా చేయించి ఆ తర్వాత మళ్ళీ మంత్రి పదవిలోకి తీసుకోవాలని నిర్ణయించిందన్నమాట. అంటే మే 16 తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసి ఆ తర్వాత అతన్ని మంత్రి పదవిలోకి తీసుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించింది. ఎందువల్ల అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు ఉన్నప్పుడు ఈ అసెంబ్లీ ఎమ్మెల్సీలో 3 సీట్లు ఖాళీ అవుతున్నాయి. గోరటి వెంకన్న ఒకరు, దయానంద్ ఒకరు, బసవరాజు సారయ్య ఒకరు. ఈ 3 పదవులు ఖాళీ అయిన తర్వాత మాత్రమే అజారుద్దీన్ ఎమ్మెల్సీగా అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు అవకాశం లేదు. అంటే అంత లోపు ఇతను ఎమ్మెల్సీ కాకపోతే ఆ మంత్రి పదవిని పోగొట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఎందువల్ల అజారుద్దీన్కి ఇది సమస్య అయింది అంటే హెచ్సిఏలో, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 20 కోట్ల అవినీతికి పాల్పడినందువల్ల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అతన్ని అప్పుడు హెచ్సిఏ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఆ కేసు ఇంకా అజారుద్దీన్ చుట్టూ ఇంకా మెడకు చుట్టుకునే ఉందన్నమాట. అది ఇప్పుడు అతనికి వెంటాడుతూనే ఉంది. ఆ కేసులో క్లియరెన్స్ రావాలి, ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొందాలి, ఆ తర్వాత ఎమ్మెల్సీ కావాలి. ఇవి ఇప్పుడు అజారుద్దీన్ చుట్టూ ఉన్న సమస్యలు అన్నమాట. అందుకనే మంత్రి పదవికి అజారుద్దీన్కు గండం వచ్చిందని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.